అంటే భారత వాతావరణ విభాగం వాళ్ళు 2 యాప్స్ అనేవి డెవలప్ చేయడం జరిగిందనమాట. అందులో ఒకటి మేఘదూత్ MEGHDOOT, ఇంకొకటి దామిని DAMINI. ఈ 2 యాప్స్ ఏంటంటే రైతులకు వాతావరణం వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. ఈ యాప్స్ వాళ్ళ ఫోన్లో ఉంటే వాతావరణం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే, వాతావరణ సమాచారం అనేది. మొదటిగా ఈ మేఘదూత్ యాప్ అనే దాని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్లో మనం MEGHDOOT అని టైప్ చేయడం ద్వారా ఈ మేఘదూత్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మనం అందులో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మన యొక్క ఫోన్ నెంబరు, మన యొక్క పేరు, మనకి ఏ లాంగ్వేజ్, ఏ భాషలో ఈ యొక్క సలహాలు, వాతావరణ మరియు వ్యవసాయ సలహాలు కావాలనుకుంటున్నాము, లాంగ్వేజ్, మన యొక్క జిల్లా, మన యొక్క మండలం, విలేజ్, మనకి మండల్ లెవెల్ వరకు కూడా ఈ యొక్క ముందస్తు వాతావరణ సూచనలు అనేవి మనకు రావడం జరుగుతుంది. మన ఒకసారి మన ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే ఇంకా తర్వాత ఆటోమేటిక్గా మనకు ప్రతిసారి దాని యొక్క సమాచారం అనేది వస్తుంది. మనం ఒకసారి లాగిన్ అయ్యాక అలాగే 2-3 జిల్లాలు, 2-3 లొకేషన్స్ కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దాని ద్వారా ప్రతి చోట వాతావరణాన్ని మనం గమనించుకోవచ్చు. మేఘదూత్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యి అప్పుడు రిజిస్టర్ చేసుకున్నాక మనకు ముందుగా హోమ్ పేజ్ కనిపిస్తుంది అనమాట. ఈ హోమ్ పేజ్లో మనకి ఏదైతే ఆ రోజు వాతావరణం, ఆ రోజు యొక్క వర్షపాతం ఉండే అవకాశం ఉందా లేదా, ఉష్ణోగ్రత, గాలిలో తేమ, అలాగే గాలి వీచే దిశ ఎంత, గాలి వేగం ఎంత, ఇవన్నీ మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి పైన. అలాగే దాని కింద ఏవైతే ఈ 5 రోజులకి వాతావరణం, వచ్చే వారం రోజుల వాతావరణానికి సంబంధించి ఏవైతే తెగుళ్ళు లేదంటే పురుగులు ప్రధాన పంటల్లో ఆశించే అవకాశం ఉంది అనేది ప్రతి ఒక్క పంటకు సంబంధించిన సమాచారం. అలాగే ఈ వెటర్నరీ, ఈ పశువుల్లో లేదంటే మేకలు, గొర్రెల్లో ఏదైనా ఆ యొక్క కాలానికి సంబంధించి ప్రత్యేకంగా వచ్చేది ఏదైనా తెగుళ్ళు ఉంటే అవి, లేదంటే ఈ పౌల్ట్రీలో ఈ కోళ్ళకు సంబంధించిన వాతావరణం సమాచారం కానీ, లేదంటే ఫిషరీస్లో ఈ వేసవకాలం లేదంటే శీతాకాలానికి సంబంధించి ప్రత్యేకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే ఈ యొక్క ప్రతి ఒక్క సమాచారం అనేది మనకి మెయిన్ లైన్లోనే ఓపెన్ అవుతాయి అన్నమాట. దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలు, ఈ ఫోటోలు కూడా ఉండడం వల్ల ఏంటంటే రైతులు వాళ్ళ పొలంలో ఉన్నదాన్ని ఈ ఫోటో చూసి మనం కంపేర్ చేసుకుని అదా కాదా అనేది దానికి సంబంధించి నివారణ చర్యలు కూడా ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు రైతులు ప్రత్యేకించి వేరే చోటకి వెళ్ళడము, కనుక్కోవడం అనేది కూడా తగ్గింది. మనం అలాగే ఈ మేఘదూత్ వాడే రైతుల నుంచి మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. రైతుల నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే మాకు వేరే చోటకి వెళ్ళడం కాకుండా మా అంతటా మేమే తెలుసుకోగలుగుతున్నాము వాతావరణాన్ని, అలాగే వచ్చిన పెస్ట్ని, తెగుళ్ళని గుర్తించగలుగుతున్నాము, నివారణ చర్యలు అనేది తీసుకోగలుగుతున్నాం, చాలా ఉపయోగకరంగా ఉంది అనేది రైతుల ద్వారా మనకి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అలాగే ఫోర్కాస్ట్ అనేది కూడా అందులో ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఫోర్కాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రతిరోజు ఈ రోజుకి ఎలా అయితే ఓపెన్ అయిందో అలాగే వచ్చే 5 రోజులకి కూడా మనకి వాతావరణం యొక్క సమాచారం అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే వచ్చే 2-3 రోజుల్లో వర్షం ఉందా లేదా, లేదంటే గాలి ఎక్కువ వేగంతో వీస్తుందా లేదా తగ్గుతుందా, ఏ డైరెక్షన్లో గాలి వీస్తుందా అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే పాస్ట్ వెదర్ అంటే గత వారం వాతావరణ సూచనలు కూడా అందులో ఉంటాయన్నమాట. దాంతోపాటు మనం ఈ యొక్క యాప్ని, ఈ యొక్క సమాచారాన్ని వేరొకరికి మనం షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఒక రైతు చూసిన సమాచారాన్ని తనతో పాటు తన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోవడము, లేదంటే తన రైతులు వేరే అయితే రైతులు పక్క రైతులకి ఆ సమాచారం చేరవేయడానికి వాడడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు 2 లాంగ్వేజ్లో ఉండడం వల్ల రైతులు వాడుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.